మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్కు మస్తాన్ సాయి చేరుకున్నాడు. మస్తాన్ సాయిని 3 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. ఈ విచారణలో భాగంగా లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ను పోలీసులు ఓపెన్ చేయనున్నారు. లైంగిక ఆరోపణల కేసులో చంచలగూడ జైల్లో మస్తాన్ సాయి రిమాండ్లో ఉన్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు విత్ ఫుల్ డీటెయిల్స్. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతోనే మస్తాన్ సాయి అయితే అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా మస్తాన్ సాయికి సంబంధించిన ఆగడాలను ఒక్కొక్కటిగా ఇప్పటికే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మస్తాన్ సాయిని విచారించేందుకు కూడా నార్సింగ్ పోలీసులు కూడా ఇటు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కస్టడీ పిటిషన్ వేసిన నేపథ్యంలోని ఇటు కస్టడీ పిటిషన్కి సంబంధించి కోర్టు 3 రోజుల అనుమతి అయితే ఇచ్చింది. 3 రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించవచ్చు అంటూ కూడా ఇటు కోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే చంచల్గూడ జైలు నుంచి మస్తాన్ సాయిని ఏదైతే నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి నేరుగా నార్సింగ్ పిఎస్కి అయితే తరలించారు. ప్రస్తుతం ఏదైతే మస్తాన్ సాయిని 3 రోజుల పాటు అంటే ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి 3 రోజుల పాటు అయితే నార్సింగ్ పోలీసులు అయితే విచారించనున్నారు. ఈ కేసులోని చాలా కీలకంగా కొన్ని అంశాలు అయితే మనం ప్రస్తావించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సైబర్ క్రైమ్ అంటే పక్క వాళ్ళ ఫోన్లు హ్యాక్ చేసి అందుట్లో ఉన్న పర్సనల్ డేటాను మొత్తం మస్తాన్ సాయి తన హార్డ్ డిస్క్లోకి స్టోర్ చేశాడు. అలాగే మరొక పక్క బ్లాక్ మెయిలింగ్, లైంగిక వేధింపులు. ఇటు లైంగిక వేధింపులో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మహిళలకు డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి దిగిన తర్వాత వాళ్ళపై లైంగిక వేధింపులు చేయడం, అలాగే అవన్నీ కూడా వీడియో రూపంలో చిత్రీకరించి తన హార్డ్ డిస్క్లో అయితే స్టోర్ చేసుకోవడం. ఇలా మరొక పక్క బ్లాక్ మెయిలింగ్ అంటే చిత్రీకరించిన వీడియోలతో పాటు వాళ్ళని ప్రతిసారి బ్లాక్ మెయిల్ చేయడంలో కూడా మస్తాన్ సాయి ఆరితేరాడంటూ కూడా పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలో ఇటు మస్తాన్ సాయిని విచారించేందుకు 3 రోజులు కస్టడీ కోరారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మస్తాన్ సాయిని నార్సింగ్ పిఎస్కి అయితే తీసుకొచ్చారు చంచల్గూడ జైలు నుంచి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో అయితే మస్తాన్ సాయి ఉన్నారు. ఈ లోపే కస్టడీ పిటిషన్ వేయడంతో కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు నార్సింగ్ పిఎస్లో మస్తాన్ సాయిని అయితే విచారించనున్నారు. ఎందుకంటే ఈ కేసులో మొదటగా చూసుకున్నట్టయితే ఇటు లావణ్య రాజు తరుణ్ కేసు ఎప్పుడైతే నమోదైందో ఆ తర్వాత మస్తాన్ సాయి పేరు బయటకు వచ్చింది. ఇటు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసుకు సంబంధించి ఏదైతే ఓనర్ను బెదిరించిన నేపథ్యంలో కూడా ఇటు మస్తాన్ సాయి చాలా కీలక పాత్ర పోషించడానికి తెలుస్తుంది. అలాగే మరొక పక్క అదే వరలక్ష్మి టిఫిన్ డ్రగ్ కేసులోని లావణ్య కూడా ఇరుక్కుంది. ఆ తర్వాత ఏదైతే ఇటు రాజ్ తరుణ్ లావణ్య కేసు బయటకు వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం నార్సింగ్ పిఎస్లోని మస్తాన్ సాయిపై లావణ్య ఒక ఫిర్యాదు అయితే చేసింది. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మానసికంగా హింసిస్తున్నాడు అంటూ కూడా ఒక ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోని దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నార్సింగ్ పోలీసులకు అయితే అప్పగించింది. ముఖ్యంగా ఒక హార్డ్ డిస్క్ అంటే మస్తాన్ సాయికి సంబంధించిన ఒక హార్డ్ డిస్క్ను కూడా పోలీసులకు అయితే అప్పగించింది. అందులో సుమారు 200 పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇవన్నీ కూడా వేరే వేరే మహిళల సంబంధించిన వీడియోలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే మరొక పక్క ఫోన్ హ్యాక్ చేసి ఫోన్లోంచి ఆ డేటా మొత్తం తీసుకొని తన హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకోవడం. ముఖ్యంగా ఇదంతా ఒక హ్యాబిట్గా మస్తాన్ సాయికి అయితే మారిపోయింది. అలాగే మరొక పక్క వారాంతపు చివరిలోని తన నివాసంలోని డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేయడం. ఇవన్నీ చూసుకుని కూడా ఇటు మస్తాన్ సాయిని ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో మస్తాన్ సాయికి ఏదైతే డ్రగ్ టెస్ట్ కూడా చేశారో డ్రగ్ టెస్ట్ చేసిన సమయంలోని ఇటు మస్తాన్ సాయితో పాటు తన ఫ్రెండ్ అయిన కాజా కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అంటే మస్తాన్ సాయి గతంలోని ఏదైతే డ్రగ్స్ సేవించి ఇటు మహిళలకు కూడా అవే డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని మత్తులో దిగిన తర్వాత వాళ్ళని లైంగిక వేధించి అవన్నీ కూడా ప్రైవేట్ వీడియోస్ అన్నీ కూడా చిత్రీకరించాడు. అలాగే వాళ్ళపై ఏదైతే బ్లాక్మెయిలింగ్ కూడా పాల్పడ్డాడంటూ కూడా ఇటు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా మస్తాన్ సాయి దగ్గర నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఇటు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. వాస్తవంగా చూసుకున్నట్టయితే మస్తాన్ సాయికి సంబంధించి లావణ్య ఏదైతే 2022లోనే మస్తాన్ సాయికి లావణ్యకి పరిచయం ఏర్పడింది. అదే సమయంలోని ఒక పార్టీలోని ఏదైతే లావణ్యకి డ్రగ్స్ ఇచ్చి తన లైంగిక వేధించాడని అప్పుడే ఏదైతే వీడియోస్ తీసి అవన్నీ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకున్నట్లు కూడా ఇటు లావణ్య పేర్కొంది. గత నవంబర్లోని ఏదైతే మస్తాన్ సాయి కాజా ఏదైతే తన నివాసానికి వచ్చి డ్రగ్స్ తీసుకొని తనని ఏదైతే హత్య చేయడానికి ప్రయత్నించారంటూ కూడా ఇటు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా ఇవన్నీ విషయాలు అంటే గతంలో రాజ్ తరుణ్ లావణ్య కేసు కన్నా ముందే మస్తాన్ సాయితో విభేదాలు అయితే ఉన్నాయి. అప్పుడు కూడా రాజ్ తరుణ్ మధ్యలో ఎంటర్ అయ్యి కూడా ఏదైతే వాళ్ళకి సంధి చేసే ఒక ప్రక్రియ అయితే చేశాడు. ఆ తర్వాత మరొకసారి మస్తాన్ సాయి సంబంధించిన హార్డ్ డిస్క్ లావణ్య సంపాదించడంతో కూడా లావణ్య హత్య చేసేందుకు కూడా ప్రయత్నించడంతో కూడా ఇటు నార్సింగ్ పిఎస్లో కేసు అయితే నమోదు చేసింది. అప్పుడు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు కూడా దీనిపై పూర్తిగా విచారణ చేశారు. విచారణ చేసిన సమయంలో కూడా చాలా విస్తుపోయే విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే మస్తాన్ సాయి ఒకటే హార్డ్ డిస్క్ కాదు, ఇంకా చాలా హార్డ్ డిస్క్ ఉన్నట్లు కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్లోనే సుమారు 200కు పైగా ప్రైవేట్ వీడియోలు అయితే దీంట్లో స్టోర్ చేసి ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి మస్తాన్ సాయి
సాయిని ఇంకా విచారిస్తే దీంట్లో ఎంతో లోతుగా ఈ డ్రగ్స్ పార్టీలతో కావచ్చు, ఇటు ఏదైతే బ్లాక్మెయిలింగ్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, ఇలా అన్ని బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇటు మస్తాన్ సాయిని కస్టడీ కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం మస్తాన్ సాయి ఏదైతే చంచల్ కూడా జైల్లో అయితే ఉన్నారో, ఎప్పుడైతే పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారో అప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి అయితే పంపించారు. ఇప్పుడు మస్తాన్ సాయిని విచారించేందుకు కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని 3 రోజుల పాటు కస్టడీ కోరారు. ప్రస్తుతం నార్సింగ్ పిఎస్కి అయితే మస్తాన్ సాయిని అయితే తీసుకొచ్చారు. ఈ 3 రోజుల పాటు మస్తాన్ సాయిని విచారించిన తర్వాత తాను ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడు, ఎంతమంది అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చాడు, అలాగే ఎంతమందిని బ్లాక్మెయిలింగ్ చేశాడు, అలాగే ఎన్ని సైబర్ క్రైమ్స్ అంటే ఇటు ఎన్ని ఫోన్లు హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్లోంచి పర్సనల్ డేటాలన్నీ తను స్టోర్ చేశాడనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్